హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. హైదరాబాద్ నుమాయిష్ ఎక్స్ప్లోర్ చేసేద్దాం ఇవాళ. సో ఎవ్రీ ఇయర్ జాన్వరి ఎప్పుడు వస్తుందా నుమాయిష్ విజిట్ చేయాలి, షాపింగ్ చేయాలని చాలామంది ఎదురు చూసే వాళ్ళల్లో నేను కూడా ఒకదాన్ని. కాకపోతే ఇక్కడ ఎగ్జిబిషన్లో ఎక్కువగా కనిపించే ఈ చాక్లెట్ ఫౌంటైన్లో ముంచిన కేక్ని తిన్న తర్వాత మన ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ చేద్దాము. చాలామంది వ్లాగ్స్ చేస్తున్నారు, చాలా డీటెయిల్డ్గా పాపం వాళ్ళు కష్టపడి అన్ని షాప్స్ చూపించి అన్ని రేట్స్ అవి ఇవి చెప్తున్నారు. బట్ ఇది నా స్టైల్లో కొంచెం క్రిస్ప్గా ఉంటుంది, ఎక్కువ చాదస్తంగా కాకుండా కొంచెం ఇంపార్టెంట్ అనిపించినవి మాత్రమే చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఈ డిజైనర్ బొటిక్ అనమాట. ఇది దుబాయ్ నుంచి వచ్చాయట డ్రెస్సెస్. 10,000 అబోవ్ ఉన్నాయి రేట్స్. సో ఇంత హెవీ నేను వేయను, బట్ జస్ట్ అలా కళ్ళకి ఆనందంగా ఉంది కాబట్టి అలా చూస్తూ ఉండిపోయాను. అండ్ ఎవ్రీ ఇయర్ నేను మినిమం ఒక 2 times విజిట్ చేస్తాను కాబట్టి మేబీ ఇంకొక వీడియోలో ఇంకొన్ని మిస్ అయిన ఇంపార్టెంట్ స్టాల్స్ ఏమున్నాయి అవి కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే ఇక్కడ చూస్తున్నారు కదా, మా హస్బెండ్ హల్వా తీసుకుంటున్నారు. సో ఆల్ టైప్స్ ఆఫ్ హల్వా ఒకటే దాంట్లో అసార్టెడ్ అనమాట. అండ్ ఆ తర్వాత ఈ రాయల్ క్రాకరీకి వచ్చేసాము. ఇది మాకు చాలా చాలా ఇష్టమైన సెక్షన్ అని చెప్పొచ్చు. చాలాసార్లు తీసుకున్నాము, మాకు నచ్చినవి, బట్ చాలా కాస్ట్లీ ఉంటాయి ఇక్కడ. మా హస్బెండ్కి ఇక్కడ చూపిస్తున్న ఈ చిన్న చిన్న కప్స్ అండ్ సాసర్స్ ఇది చాలా బాగుంది, చాలా రాయల్గా బాగుంది అని అనుకున్నారు. అండ్ చిన్నగా ఉన్నాయి కప్స్ కూడా క్యూట్గా. సో ఇది ఒకటి తీసుకున్నాం మేము. 700 ఏమో పడింది. ఈ పర్టిక్యులర్ షాప్కి వచ్చినప్పుడు మాత్రం ఐ విల్ మేక్ ష్యూర్ అసలు నేను ఏమి పడితే అది ముట్టుకోకుండా, అవి కింద పడకుండా జాగ్రత్త పడుతుంటాను. ఇక్కడ చూశారు కదా, ఈ గ్లాస్, ఈ బొమ్మలు చాలా బాగున్నాయి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఫ్లవర్ బాస్కెట్ లాగా, అది నాకు చాలా నచ్చింది. అడిగాను తీసుకుందామని, బట్ చాలా కాస్ట్లీ ఉంది, అరౌండ్ 10,000 ఉంది అది. అండ్ ఈ ఫిషెస్ ఇవి ఉన్నాయి కదా బొమ్మలు, ఇవి కూడా బాగున్నాయి. అండ్ ఇక్కడ ఈ వుడెన్ కార్నర్ స్టాండ్ ఉంది కదా, ఇది మా హస్బెండ్కి బాగా నచ్చింది. కాకపోతే ఎగ్జిబిషన్లో ఏదైనా నచ్చింది కొనాలంటే ఒకటే ప్రాబ్లం ఏంటంటే అది ఇంటికి ఎట్లా తీసుకెళ్ళాలి అని. ఎందుకంటే అక్కడ కార్స్ అలౌ చేయరు లోపలికి, ఎక్కడో పెడతాం మనము. ప్లస్ అవి బయటి వరకు ఎట్లా తీసుకెళ్ళాలి, ఇదొక పెద్ద హెడేక్ అనమాట. అదొక్కటి నాకు కొంచెం ఎగ్జిబిషన్లో నచ్చని పాయింట్. అండ్ చూస్తున్నారు కదా, ఈ బెడ్షీట్స్ అవి కూడా చాలా బాగున్నాయి, తీసుకున్నాము. అండ్ ఈసారి 2025 నుమాయిష్ 3rd స్టార్ట్ అయింది. మేము 6th వెళ్ళాము. విదిన్ 2-3 daysకే వెళ్ళాము, కానీ చాలా స్టాల్స్ ఓపెన్ అయిపోయాయి అప్పటికే. ఈ హ్యాండ్ బ్యాగ్స్ చూసారా ఎంత బాగున్నాయో. సో ఇక్కడ స్పెషాలిటీ మీ అందరికీ తెలిసిందే, వేరు వేరు స్టేట్స్ నుంచి అన్ని రకాల ప్రోడక్ట్స్ని ఇక్కడ తీసుకొచ్చి సేల్ చేస్తుంటారు. ఫుట్వేర్ కానివ్వండి, హ్యాండ్ బ్యాగ్స్ కానివ్వండి. చూస్తున్నారు కదా ఇక్కడ బ్లాంకెట్స్, బెడ్షీట్స్, సోఫా కవర్స్, దివాన్ సెట్స్, ఇలా ఇంకా ఫుడ్ ఐటమ్స్, డ్రై ఫ్రూట్స్, స్పైసెస్, బట్టలు అయితే ఇంకా చెప్పనవసరం లేదు. లేడీస్కి అయితే అదొక షాపింగ్ ప్యారడైజ్ అనొచ్చు. ఇక్కడ ఇవేంటో కొంచెం విచిత్రంగా బాగున్నాయని ఏంటో అడగడానికి వెళ్ళాము, బట్ కాస్ట్ మాత్రం అదిరిపోయింది. ఈ ష్రగ్స్ అండ్ అక్కడ డిజైనరీ డ్రెస్సెస్ కూడా చాలా కాస్ట్లీ అనిపించాయి. ఆ తర్వాత ఇక్కడ గోకుల్ చాట్లో పావుబాజీ తిన్నాము. ఫుడ్ ఇంకొంచెం బాగా ఇంప్రూవ్ అవ్వచ్చేమో అనిపిస్తుంది ఎవ్రీ ఇయర్ నాకు. అంటే ఇంకొంచెం టేస్ట్ వైజ్ బాగుండొచ్చేమో, అన్నీ ఇంకా బాగుండొచ్చేమో అని అనిపిస్తుంటుంది. ఫుడ్ స్టాల్స్ అయితే ఇంకా ఎగ్జిబిషన్లో చెప్పనవసరం లేదు, రకరకాల ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. కాకపోతే ఇది సెంటర్లో ఉంటుంది. ఆ రైడ్స్ ఉంటాయి చూడండి, రైడ్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఇది ఉంటుంది కాబట్టి అందరు ఇక్కడ ఆగిపోతారు. సో ఎస్, పిల్లలకి చాలా ఇష్టమైన ప్లేస్ ఇది. అండ్ రైడ్స్ అంటే బాగా ఇష్టపడే వాళ్ళకి ఇష్టమైన ప్లేస్ ఇది. మేము పెద్దగా రైడ్స్ ఎంజాయ్ చేయము కాబట్టి హ్యాపీగా కాసేపు అలా రైడ్స్ చేస్తున్న వాళ్ళని చూసాము. అండ్ అక్కడ కనిపిస్తున్న కార్ అండ్ బైక్ స్టంట్స్ ఉన్నాయి కదా, పైకి వెళ్తే కింద వాళ్ళు స్టంట్స్ చేస్తుంటారు, అది మేము చాలా ఎంజాయ్ చేస్తాం ఎవ్రీ ఇయర్. అండ్ ఇక్కడ కాశ్మీరీ స్పెషల్ స్పైసెస్, డ్రై ఫ్రూట్స్ అవి బాగా దొరుకుతాయండి. అంజీర్, అక్రోట్,
బాదాం ఇవన్నీ కూడా, ఇంకా కొన్ని ఆయిల్స్ కూడా దొరుకుతాయి, కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ కానీ పౌడర్స్ కానీ చూస్తున్నారు కదా. యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, నేను ఎవ్రీ షాప్ని ఏమి ఇక్కడ వీడియోలో చూపించట్లేదండి, కొన్ని ప్లేసెస్ మాత్రమే రికార్డ్ చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ డైలీ వేర్ కుర్తీస్ బాగా అనిపించాయి నాకు, సో ఇవి తీసుకున్నాను. నేను ఎలాగో మళ్ళీ నుమాయిష్ని విజిట్ చేస్తాను కాబట్టి పార్ట్ 2 వీడియో కావాలి అని అనుకునే వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సో దట్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసి ఇంకొంచెం ఎక్కువ వీడియో తీసి పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, న్యాచురల్ సాత్విక్ ఫుడ్ క్యాంటీన్ అని. సో మొత్తం జంక్ తిని ఫ్రైడ్ ఐటమ్స్ తిని బోర్ వచ్చిన వాళ్ళు, లేకపోతే అవంటే ఇష్టం లేని వాళ్ళు హ్యాపీగా ఇక్కడ ఈ సాత్విక ఆహారం తినచ్చు. మేము ఎవ్రీ టైం ఇక్కడికి వచ్చి ఇక్కడ స్పెషల్స్ ఏంటని చూస్తూ ఉంటాం. కిచిడి అండ్ కొన్ని స్ప్రౌట్స్ లాంటివి అండ్ ఈ దహి వడ ఇలాంటివి ఇక్కడ దొరుకుతాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా తెలంగాణ స్టోర్, ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్స్ ఇన్ ద ఎగ్జిబిషన్. ఇందులో కూడా మంచి హ్యాండ్లూమ్ బట్టలు దొరికాయి. అండ్ ఈ లక్నో అండ్ చికెన్ కర్రీ వర్క్స్ ఉన్న డ్రెస్సెస్ అయితే ఎంత ఫేమసో ఎగ్జిబిషన్లో మీకు తెలుసు. అండ్ కొన్ని ఏళ్లుగా పెడుతున్నారు పిస్తా హౌస్ హలీం, సో చాలామంది హలీం లవర్స్ అక్కడికి వెళ్తూ ఉంటారు. అండ్ ఇలాంటి స్పెషల్ బొటిక్స్ కూడా పెడుతున్నారండి, చాలా మంచి డిజైనరీ డ్రెస్సెస్ ఉన్నాయి. అండ్ ఈసారి ఎగ్జిబిషన్లో కొత్త స్టాల్ ఏంటంటే కేఫ్ నీలోఫర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇక్కడ కేఫ్ నీలోఫర్ వాళ్ళ టీ పౌడర్స్ అమ్ముతున్నారు. అండ్ ఇందాక చెప్పినట్టు లేడీస్కి కావాల్సిన ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, ఇలాంటి బ్యాంగిల్స్ కానివ్వండి, మంచి నెక్ పీసెస్ కానివ్వండి, ఇయర్ రింగ్స్ అయితే అసలు చాలా మంచి యూనిక్ కలెక్షన్ అండి. మనకి జనరల్గా బయట దొరకని మంచి మోడల్స్ అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. మా హస్బెండ్ వెయిట్ చేస్తున్నారు నా కోసం. అండ్ ఇక్కడికి వచ్చేసాను, ఇక్కడ ఈ హ్యాండ్ బ్యాగ్స్ చాలా బాగున్నాయి. ఈ స్టాల్స్ పేర్లు నెంబర్లు అయితే నేను గుర్తుపెట్టుకోలేదండి, ఎందుకంటే అదొక పెద్ద మహాసముద్రం, అక్కడ ఈ పేర్లు నెంబర్స్ గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి నేను జస్ట్ నా కళ్ళకి చూడంగానే నచ్చిన షాప్స్కి వెళ్ళాను. అండ్ ఈ బ్యాగ్ చూస్తున్నారు కదా, చాలా బాగుంది. అండ్ లెదర్ చాలా మంచి క్వాలిటీ లెదర్ అని చెప్తున్నారు. 1600 ఏమో చెప్పారు, బాగా అనిపించింది, తీసుకున్నాము. తిరిగి బాగా అలసిపోయి ఇక్కడ రోబో టచ్కి వచ్చేసామండి. యాక్చువల్లీ ఇవి సేల్కి పెడతారు, అలాగే ఎవరైనా మసాజ్ అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు. రోబో టచ్ మేము ఇదివరకు కొన్ని మాల్స్లో కూడా ట్రై చేసాము, మాకు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా మేము ఒక 10 minutes టోటల్ బాడీ మసాజ్ ట్రై చేసాము, బాగా అనిపించింది. అండ్ మా హస్బెండ్ ఇది అంటే మనం కొనడానికి ఎలా ఉంటుంది, ప్రైస్ ఏంటి అనేది కాసేపు వాళ్ళతో డిస్కస్ చేశారు. దానిలో ఉండే ఫీచర్స్ని బట్టి స్టార్టింగ్ ప్రైస్ 75 నుంచి అప్ టు 3.5-4 lakhs వరకు ఉన్నాయి. అండ్ ఇక్కడ కొన్ని ఫుట్వేర్ ట్రై చేసామండి. యాక్చువల్లీ ఫుట్వేర్ సెక్షన్ చాలా పెద్దది ఉంటుంది, అదొక్కటే సెక్షన్, ఇంకా కొన్ని ఓపెన్ అయ్యాయి, కొన్ని ఓపెన్ అవ్వలేదు. ఓవరాల్గా మేము వెళ్ళే టైంకి ఎగ్జిబిషన్లో అనిపించింది. మేము 6th వెళ్ళాము, మేబీ ఇంకొక 2-3 daysలో మిగతా స్టాల్స్ అన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి, ఫుట్వేర్ కూడా. అండ్ ఈ షాప్లో నాకు జుత్తీస్ కలెక్షన్ బాగా అనిపించిందండి. జనరల్గా మనం వేసుకునే హై హీల్స్ ఇంకా పార్టీ వేర్ కన్నా జుత్తీస్ చాలా బాగున్నాయి. అండ్ నాకు కూడా జుత్తీస్ కలెక్షన్ తక్కువ ఉంది కాబట్టి ఏదైనా మంచి ఎథ్నిక్ వేర్ అట్లా వేసుకున్నప్పుడు ఇలాంటివి బాగుంటాయని చెప్పేసి ఇది తీసుకున్నాను. మేము యాక్చువల్లీ రావడం ఎగ్జిబిషన్కి కొంచెం లేట్గా వచ్చాము, ఒక 7-7:30 తర్వాత వచ్చాము కాబట్టి మాకు ఎక్కువ టైం లేకుండింది. ఒక 2.5-3 hours తిరిగాము, ఆ తర్వాత బయటకు వచ్చేసాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చిన్న నెక్ పీసెస్ కూడా చాలా బాగున్నాయి. ఎప్పుడైనా వెస్ట్రన్ వేర్ వేసుకున్నప్పుడు కొంచెం సింపుల్గా ఇవి వేసేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ సర్ప్రైజింగ్లీ మనకి నుమాయిష్ లోపలే కాకుండా బయట కూడా చాలా బాగున్నాయండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను చూపిస్తుంది ఈ మల్టీ కలర్డ్ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. అండ్ మా హస్బెండ్కి ఇక్కడ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ బాగా నచ్చాయండి, ఎస్పెషల్లీ అక్కడ కనిపిస్తున్నాయి చూడండి, సిల్వర్ అండ్ గోల్డెన్, ఇవి చాలా బాగున్నాయి. సో అందులో గోల్డెన్ మేము తీసుకున్నాము.
అండ్ లోపల నేను ఇంకొంచెం షాపింగ్ చేశాను కానీ అన్ని వీడియో తీయలేదు. కొన్న తర్వాత అయ్యో ఇది వీడియో తీయలేదు కదా అని ఫీల్ అయ్యాను. సో ఈ హైదరాబాద్ నుమాయిష్ మనకి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అంటే ఎవరికైనా తెలుస్తుంది, ఎవరైనా తీసుకెళ్తారు. అండ్ త్రూ మెట్రో కూడా రీచ్ అవ్వచ్చు. అండ్ ఇది ఫిబ్రవరి 15th వరకు ఉంటుందండి. సో ఫిబ్రవరి 15th లోపల షాపింగ్ అంటే బాగా పిచ్చున్న వాళ్ళు, లేదా సరదాగా ఈవినింగ్స్ ఏం చేయాలి అని బోర్ వస్తుంటే సరే ఎటైనా వెళ్ళొద్దాం అనుకునే వాళ్ళు ఎవరైనా హ్యాపీగా వెళ్ళి రావచ్చు. ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు ఎవరికైతే నేను మళ్ళీ విజిట్ చేసినప్పుడు వీడియో కావాలో వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీరు ఎంత సబ్స్క్రైబ్ చేస్తే, ఎంత షేర్ చేస్తే, ఎంత కామెంట్ చేస్తే నాకు కూడా అంత ఉత్సాహం వస్తుంది ఇంకా ఇంకా వీడియోస్ చేయడానికి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మానసాస్ మ్యాజిక్స్.